పనగానపల్లి టౌన్లో ఓటో వార్డులోని ఎన్జిఓస్ కాలనీ పంచంపేట ప్రాంతాల్లో ఈరోజు గడప గడప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ గాలికి వదిలేసి ఈరోజు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పంపినటువంటి ఈ యొక్క ప్రజా బ్యాలెట్ను 100 ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్ను ప్రజలకు అందజేసి ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 ప్రశ్నలతో కూడిన ఈ ప్రజా బ్యాలెట్లో క్రోడీకరించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరే పూర్తి చేసి నింపాలని చెప్పి మేము కోరడం జరిగింది. మరి ఏ గడపకు వెళ్ళినా కూడా ఈ అవినీతి కార్యక్రమాల గురించి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల గురించి, ఈరోజు మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పేరుతో దోపిడీ జరుగుతున్న విధానం గురించి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము పొరపాటు చేశాము, ఈ పార్టీకి ఓటేసి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఖచ్చితంగా మళ్ళీ రాజన్న రాజ్యం మేము సంపాదించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కోరుతా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఈ యొక్క దుష్ట పరిపాలన చూసినారు. మరి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా మరి అటు వ్యాపార వర్గాలకు కానీ, ఇటు రైతులకు కానీ, అటు కార్మికులకు కానీ, కర్షకులకు కానీ ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడతా ఉన్నారు. మేము ఎందుకు ఓటేసినాం, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు డీజిల్ రేట్లు అయితేనేమి, పెట్రోల్ రేట్లు అయితేనేమి, మరి మిగతా నిత్యావసర ధరలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయినాయి. మరి అభివృద్ధి అంటూ ఎక్కడ కూడా కనపడడం లేదు. మరి మాతో పన్నులు అయితే వసూలు చేస్తున్నారు, కానీ మరి పన్నులు వసూలు చేసిన తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చే అభివృద్ధి ఫలాలు మాత్రం కేవలం ఈ తెలుగుదేశం నాయకుల కుటుంబ సభ్యులకు మాత్రమే ఇచ్చుకుంటా ఉన్నారు. పేద ప్రజలకు ఎవరికి కూడా చెందడం లేదు. మరి మాతో పన్నులు వసూలు చేసినప్పుడు మేము అర్హులం కాదా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. మరి రాజన్న రాజ్యం మళ్ళీ సంపాదించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు 2019లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పటికి 13 జిల్లాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు నీరాజనాలు పలుకుతా ఉన్నారు, జయజయలు పలుకుతా ఉన్నారు. మళ్ళీ నీవు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి టైంలో మేమంతా సుభిక్షంగా ఉన్నాం. మాకు ఏది ఆరోగ్యం పరంగా కానీ, చదువు పరంగా కానీ, రైతులకు భరోసా పరంగా కానీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా కరువు వచ్చినా కూడా ఇన్పుట్ సబ్సిడీ పరంగా కానీ ఏది వచ్చినా కూడా మమ్మల్ని మా కుటుంబ సభ్యుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మా పెద్దన్న లాంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆదుకుంటారనే భరోసా మాకు ఉండింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మాకు ఆ భరోసా కల్పించడం లేదు, ఏ సహాయం కూడా మాకు రావడం లేదు. కాబట్టి మీకు ఖచ్చితంగా మీ తండ్రి గారి మరి ఏదైతే గతంలో మేము లబ్ధి పొందినామో
మీ తండ్రి గారి ద్వారా లబ్ధి పొందినాము. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తుపెట్టుకున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకొని మీ తండ్రి గారి రాజన్న రాజ్యం మళ్ళీ స్థాపించుకుంటాము అని చెప్పి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో, ఒక కృతజ్ఞతతో ఈరోజు ముందుకు వచ్చి మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగినా అడగకపోయినా కూడా మేము తప్పకుండా వేసేది జగన్మోహన్ రెడ్డికి ఓటు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఏ వార్డు కానీ ఏ గ్రామాలకు వెళ్ళినా దాదాపు ఇప్పటికే మేము 100 గ్రామాల పైగా వెళ్ళడం జరిగింది. ఏ గ్రామాల్లో కూడా రైతులు కానీ కార్మికులు కానీ వ్యాపారులు కానీ ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేని పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా రేపు వీళ్ళకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తాము.